అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా? మరొక అత్యవసర ప్రార్థన మనవి. సోదరి రేచల్ కండిషన్ సీరియస్గా ఉందని మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. చెల్లి రేచల్ కొరకు, సోదరి రేచల్ గారి కొరకు ప్రార్థన చేయండి. ఇక ఇంకా కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి, మనం తప్పక చివరిలో ప్రార్థన చేస్తాం. మీ అత్యవసర ప్రార్థన మనవులు కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవమ్మ గారి కొరకు కూడా చేయండి. సహోదరి కూడా కొన్ని అప్పుల్లో కూరుకొని పోయి ఉండగా చాలామంది చాలా రకాల సమస్యల్లో పాపం ఉంటున్నారు. వారి కొరకు మనం తప్పక ప్రార్థన చేస్తాం. రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అంటే వీరు విశ్రాంతి పొందాలి అని దేవుడు చెప్తున్నాడంటే వీళ్ళు చాలా భారంలో, చాలా ప్రయాసలో ఉన్నారు అని అర్థం. ఏదో విశ్రాంతి లేని విధానంలో జీవిస్తున్నారు, నెమ్మది లేని బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు. మీరు చూడండి, సమస్త జనులారా అని రాస్తుంది ఇక్కడ. అంటే మానవుడు, సమస్త జనులు రకరకాల భారాలు మోస్తూ నెమ్మది లేక భూమి మీద బ్రతుకుతున్నారు అన్నది నిజం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యొద్దకు రండి, మీరు ఏ భారం అయితే మోస్తున్నారో మీ సమస్త భారముల నుండి విడిపించి నేను మీకు విశ్రాంతి దయచేస్తాను అని చెప్తున్నాడు. నేను బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజలకు ఉన్న భారాలు, రకరకాల భారాలు ఉంటాయండి. ఆదికాండం 41:31లో అనగా ఆ ప్రాంతాల్లో మిక్కిలి భారమైన కరువు వచ్చిందనమాట. కరువు భారంగా అనగా కరువు వచ్చినప్పుడు ప్రజలకి చాలా భారమే కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల భారాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. అర్థమైందా అండి? రకరకాల భారాలు మనిషిని ఏం చేస్తున్నాయి? వెంటాడుతూ ఉన్నాయి. ఇక ఒక విధంగా చెప్పాలంటే మానవుని జీవితం ఎంత నలిగిపోతుందంటే ఈ భారాలను బట్టి మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీద పెట్టిన భారాలు మొయ్యలేకపోయారు. అంటే వాళ్ళు ఇటుకలు కాల్చాలి, చాలా కఠినమైన భారాలు పెట్టారు, అంటే మొయ్యలేనంత భారాలు. అర్థమైందా అండి? నెమ్మది లేదు వారికి, నిట్టూర్పులు విడిచారు, ఏడ్చారు. ఈరోజు సాతాను కూడా మానవుని మీద ఎన్ని భారాలు పెడుతుందో తెలుసా? తెలియక పాపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడం ఎంత భారమైపోయిందో తెలుసా? ఎంత కష్టమవుతుందో. చిన్న ఏముందిలే అని చెప్పి ఒక గ్లాస్ తీసుకొని వైన్ తీసుకుంటారు. ఇక ఆ గ్లాసు వైన్ అట్లా కొన్ని ఎన్ని బాటిల్స్ తాగుతారో తెలియదు. భారాలు అనగా లోకంలో చాలా రకాలైన విధానంలోకి మానవుడు నెట్టివేయబడ్డాడండి. నిర్గమాకాండం 18:18లో ఈ భారాలను బట్టి ప్రజలు నలిగిపోతున్నారు, ఏడుస్తున్నారు. ఈ భారం నుండి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు? నెమ్మది లేదు. అర్థమవుతుందా అండి? యోబు గ్రంథం 23వ అధ్యాయము ఒక విధంగా చెప్పాలంటే 23వ అధ్యాయం 2వ వచనంలో నా ప్రియమైన వ్యాధిని బట్టి భారం. యోబు గ్రంథం 7:20లో నాకు నేనే భారం అని చెప్తున్నాడు. ఈరోజు మనుషులు ఎవరికి వాళ్ళు భారం అయిపోయారు, వ్యాధులు భారంగా మారిపోయినాయి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ గుడారంలో ఉన్న మనం మూలుగుతూ ఉన్నాం. 2 కొరింథీ 1:8లో కృంగిపోతున్నాం. భారాలు మనల్ని ఏం చేస్తున్నాయి? కృంగజేస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగా మానవుడు ఏమవుతున్నాడంటే కృంగిపోతూ ఉన్నాడు. విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, బాగా కృంగిపోతూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 13:25లో అబ్షాలోము గారికి
వెంట్రుకల భారం. అంటే ఈ రోజుల్లో ఎవరికి ఏ భారం అనేది చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇంకొకరికి అన్నీ బాగుంటే పిల్లలు సరిగా ఉండరు, ఇంకొకరికి ఇంకొక భారం. అంటే ఇది మొయ్యలేక కొంతమంది తమ జీవితాలను ముగిస్తూ ఉన్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదండి, ఎంతమంది చాలామంది. ఈ రోజుల్లో పౌలు వలె ఆలోచించేది ఎవరు? తెస్సలోనిక మొదటి పత్రిక 2:9 ఎవరికి భారంగా ఉండకూడదు. ఈరోజు కుటుంబాల్లో చాలామందికి భారమైపోయారండి. ఎవరి పని వాళ్ళు చేయట్లేదు. కొంతమంది స్టైల్గా నైస్గా మందిరాలకు వచ్చేవాళ్ళు కూడా ఎవరో కొంతమంది పనిచేసేది. పాపం అందరు పని చేస్తున్నారా చెప్పండి? అందరు పని చేస్తున్నారు. మందిరానికి వచ్చే వాళ్ళంతా పని చేస్తున్నారా? తక్కువ మంది ఆ భారం కలిగి ఉండేది. ఎవని భారం వాడు భరించాలి. అర్థమవుతుంది? ఎవరికి మనం భారంగా ఉండడానికి వీల్లేదు. ప్రియమైన మిత్రులారా, బైబిల్ ఏం చెప్తుందంటే గలతీ 6:2 ఒకని భారం ఒకరు భరించాలని బైబిల్ చెప్తుంది. మనం ఏం చేస్తాం? మన భారాలను తీసుకుపోయి మనుషుల మీద వేస్తాం. మోషే అన్నాడు, అయ్యా ప్రభువా నేను భరించలేను. సంఖ్యాకాండం 11:14 నేను ఈ భారాలు భరించలేను, ఈ ప్రజల భారాలు నేను భరించలేను, అవసరమైతే నన్ను చంపేయి. ఒకని భారాలు ఒకరు భరించాలంటే అన్నీ తీసపోయి అన్ని లక్షల మంది వారి సమస్యలు వారి ఇబ్బందులు అన్నీ తీసపోయి మోషే మీద వేసేస్తే మోషే ఏమైపోవాలి? నీ భారం దేవునికి చెప్పుకో, నీ భారాలు దేవునికి తెలియచేయి. ఎందుకంటే కీర్తనలు 55:22 నీ భారములు యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. సామెతలు 16:3 కీర్తనలు 68:19 కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఏం రాస్తుంది? అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. మన భారాలన్నీ ఆయన అనుదినం భరిస్తున్నాడట. అనుదినము మా భారము భరించు దేవా. నా ప్రియ స్నేహితుల, ఈరోజు లోకపాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు లేడా అంటే ఉన్నాడు. నీ ప్రతి భారమును దేవుడు మోస్తున్నాడు. గుర్తుపెట్టుకో, మనుషులు మోయలేరు, మనుషుల వల్ల కాదు. నీ భారాన్ని ప్రభువే మోస్తున్నాడు. నీకు విశ్రాంతినివ్వాలని, నీకు నెమ్మదినివ్వాలని. లోకంలో ఉన్న భారాలు చాలా నిన్ను కృంగజేస్తాయి, నిన్ను నలిగిపోయేటట్టు చేస్తాయి, నీకు వేదనను దుఃఖాన్ని మిగులుస్తాయి. నీకు మూలుగునే తప్ప ఇంకేముంది చెప్పు? ఇంకేముంది? లోకంలో ఉన్న భారాలు ఒకటే చెప్తున్నాను, ఆ భారాలన్నీ విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడు. నీ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టు. విశ్వాసమును కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆ భారాలన్నీ వదిలిపెట్టి, ప్రభువా నా భారాన్ని నీ మీద మోపుతున్నాను, నాకు విశ్రాంతినివ్వయ్యా దేవా, నాకు విశ్రాంతిని. నెమ్మది లేక సస్తున్నాను, నెమ్మది లేక ఈ భూమి మీద ఏమవుతానో తెలియట్లేదు. నెమ్మది లేకపోతున్నా, నా జీవితంలో నెమ్మది లేదయ్యా. దయచేసి నాకు నెమ్మది నీవు, విశ్రాంతి నీవు, ఆదరణ నీవు, నీ నిత్యరాజ్యాన్ని నీవు, నరకాన్ని నన్ను తప్పించు. ఈరోజు మోయలేని భారాలు, పాప భారాలన్నీ. అందుకే నా దోష శిక్ష నేను భరింపలేనంత, మోయలేనంత గొప్పదని కయ్యూను అన్నాడు. దానివల్ల దేశదిమ్మరై దిగులు పడుతూ ఎట్ట వెళ్తున్నాడు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రియమిత్రమా, ఎందుకని? నరహత్య చేశాడు, తమ్ముని చంపాడు, నిరపరాధిని చంపాడు. అది పోద్దా? నువ్వు చేసే పొరపాట్లు కొన్ని మరకలు ఎలా అయితే ఉంటాయో అలాగే
స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు వస్తే ఆయన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను నీకు విశ్రాంతినివ్వాలని. లోకంలో మానవులు విశ్రాంతి లేక నెమ్మది లేక ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు బాధ పెడుతూ, ఒకరినొకరు ఇబ్బంది పెడుతూ ఉన్న ఈ లోకంలో యేసు వచ్చింది ఎందుకంటే, యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే మానవునికి నెమ్మదినివ్వడానికే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే. నెమ్మది లేక మనశ్శాంతి లేక పాడవుతున్న మానవునికి ఆదరణ ఇవ్వడానికే. ఇంతకంటే ఏం లేదండి. అర్థమైందా? నిజం నేను చెప్పేది. పాపుల రక్షకుడు ఆయన. కనుక నీ ప్రయాస ఏముందో, నువ్వు ప్రయాసపడి ఏ భారమైతే మోస్తున్నావో నీ వల్ల కాదు. అది కుటుంబ భారాన్ని నువ్వు మొయ్యలేవు, నీ వల్ల కాదు. నేను మోస్తాను బ్రదర్. ఒకవేళ ప్రభు సహాయం లేకుండా నువ్వు మొయ్యలేవు, నీ వల్ల కాదు. నీ పిల్లల వివాహాలు చేయాలి, నీ పిల్లల్ని చదివించాలి, నీ భర్త లేడు, లేదంటే నీ భార్య లేదు, నీ కుటుంబం యొక్క ప్రతిదీ కూడా ప్రభువా నువ్వు కనికరించని ప్రభు మీద ఆధారపడు. ప్రభు నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రతి భారం నుండి నిన్ను విడిపించి నీకు నెమ్మదినిస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. కనుక ముందుకెళ్దాం, చక్కగా ప్రభుతో అంటుకట్టబడదాం. ప్రభు మన ప్రతి భారం నుండి మనల్ని విడిపించి, ప్రతి భారం నుండి, అది వ్యాధి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నీ ఏ మూలుగైనా కావచ్చు, ప్రభు నేను ఆదుకొనుగాక, ప్రభు నీ భారమును భరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవ, భారములలో ఆయన కృంగిపోతూ నలిగిపోతూ మూలుగుతున్న మానవుణ్ణి ఎంతగానో ఆదరించడానికి ఇష్టపడుతున్నా. మా ప్రియులు వారు ఏ సమస్యలు అయితే వెళ్తున్నారో వారు నీ సన్నిధిలో ప్రభువా నాయన నీకు మొరపెట్టుకోవడానికి, వారి ప్రతి భారమును తొలగించుకొని నీ యొద్దకు రావడానికి. ఈరోజు మానవుడు ఎవరి యొద్దకో వెళ్తున్నాడు, కానీ నీ యొద్దకు రావాలి నాయన. నా ప్రభువా, సమర స్త్రీ నీ యొద్దకు అనగా నీ దగ్గర మార్పు చెందింది నాయన. రక్తస్రావం గల స్త్రీ నీ యొద్దకు వచ్చింది ప్రభువు నాయన. నా తండ్రి నాయన, సీదోని స్త్రీ నీ యొద్దకు వచ్చింది అయ్యా నాయన. జ్ఞాపం చేసుకునండి నా తండ్రి. ఆయన మూగదయం పట్టిన ఆ బాల్యంలో ఉన్న యవనస్తుడు నా తండ్రి నీ యొద్దకు వచ్చారు, ఆయన బాగుపడ్డారు, వారి భారాలు తొలగించుకున్నారు. ఈ భూమి మీద కూడా మేము కూడా మా భారాలు తొలగించుకొని నెమ్మది పొందడానికి, విశ్రాంతి పొందడానికి మీరే సహాయం చేయమని మా ప్రియులు కృపలో జ్ఞాపం చేసుకునండి. చెల్లి రేచెల కొరకై సీరియస్గా ఉందని విన్నాను, కనుకరించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, కృపగల దేవ, రవీంద్రనాథ్ అన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని అంతా దీవించండి, సహాయం చేయండి. ఈ విధంగా ప్రభు జ్ఞాపం చేసుకునండి దేవా. ఆయన సోదరి పార్వతి కుటుంబం కొరకై, సహోదరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా, మీరు ఆదరించండి. చెల్లి శారా కుటుంబాన్ని మీరు ఆదరించండి. సంతోష్ కుమార్ యొక్క కుటుంబాన్ని మీ చిత్తమైతే ఆయన నా ప్రభు జాబ్ వచ్చే విషయంలో సహాయం చేయండి. ఆయన దీక్షిత ఆయన నా ప్రభు నిన్న జరిగిన పుట్టినరోజు బట్టి వందనాలు. ఆయన బిడ్డను దీవించము, కాపాడు. దీక్షితను ఆదరించము. ఆయన మౌనిక చెల్లి కొరకు, అనశీరణ కొరకు వందనాలు. నాయన ఏసన్ అంకులు పరిచర్య భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ఆయన హెబ్రోని యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన పరిచర్యను ఆశీర్వాదకరంగా భూమి మీద మీరు నిలిపినందుకై స్తుతిస్తూ మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమీన్.